మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ సియోను పెంతెకొస్తు పరిశుద్ధ సంఘమును ప్రేమించి మరి యొక్క పునరుద్ధానమును మాకు అనుగ్రహించి నీ కృపలో ఏర్పాటులో ఉన్నవారందరినీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన సాక్ష్యాల్లో మీరు తోడై ఉన్నారు ప్రభువా. ఆయా వాక్యం కొరకు ఆశ కలిగిన తట్టు చూస్తూ ఉండగా నీవే సియోనుల నుంచి, పరిశుద్ధమైన స్థలముల నుంచి మాతో మీరు మాట్లాడండి. నీ మాట జీవము కలిగినది, నీ మాట ప్రభావము కలిగినది, నీ మాట ప్రభువా లేళ్లను ఈనింపజేసేది ప్రభువా. ఎండిన నాయన నేలను నాయన నీటి మోటలుగా చేసేది ప్రభువా, నీకు వందనాలు. నీటి మడుగులుగా చేసేది ప్రభువా, ఎడారిని ప్రభువా అరణ్యముగా చేయగలిగేది ప్రభువా. అటు మాట చేత మమ్మల్ని దర్శించండి. నీ పక్షముగా నిలవబడుతున్న దాసుడిన ప్రభువా, కేవలము నీ పాదధూళి వంటి వాడను. నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటు బురగ వాడుకొని మీరు మహిమ పొందమని, వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరచు, అభ్యంతరపరచు ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావమును నజరుడిని యేసు నామమును బంధించి ఆజ్ఞాపిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమును అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ వారితో ఈ మాట పలుకుతున్నాడు. ఏంటి అంటే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడుచున్నాను అంటున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతున్నాయి. ఇక్కడ మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ విశ్వాసమట మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉండకూడదంట. హల్లెలూయా చెప్పండి. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలి అంటే మనుషుల జ్ఞానాన్ని కాదు మనం ఆధారం చేసుకోవాల్సింది, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే మనుషుని జ్ఞానం ఎంతవరకు అంటే పరిమితి కలిగినది. ఎలాంటిది? కొంతవరకు ఆలోచన చేస్తుంది. ఏదైనా అద్భుతం జరగాలని ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా అవుతుంది, నీకు లాజిక్ కావాలి కదా. మనకు లాజిక్ లేకపోతే ఇప్పుడు బాగా ఎండ ఎర్రగా కాస్తుంది, ఆకాశంలో ఎక్కడ మబ్బులు కానీ మేఘాలు కానీ లేవు, ఇప్పుడు వర్షం పడుతుందంట. ఇప్పుడు ఎందుకు పడుతుంది వర్షం అంటావు నువ్వు? దేవుడు అంటాడు పడుతుంది అంటాడు. అవునా? లాజిక్లు కావాలి మనకి కదా. కానీ దేవుడు లాజిక్ లేకుండానే అద్భుతం చేస్తాడు. అలాగూ లాజిక్లు, ఆధారాలు, రుజువులు ఉంటే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దెయ్యాలు ఏమంటే దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతాయంట. నీ నమ్మకానికి దెయ్యాల నమ్మకానికి తేడా ఉండొద్దు. మన కళ్ళ ముందు ఏది సాక్ష్యం ఉన్నా లేకపోయినా అదృశ్యుడైన దేవుణ్ణి బ్లైండ్గా విశ్వసించాలి. హల్లు చెప్పండి. ఎలాగంట? గుడ్డిగా దేవుడు చేస్తాడు అని. ఆ విశ్వాసం కూడా మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని దుర్మార్గమైన జ్ఞానం ఉపయోగించకూడదు. బాగా గాలి వేస్తుంటే దీపం పెట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దీపం ఆరదనకూడదు. మళ్ళీ కొంతమంది ఉంటారు మూర్ఖులు, పడిపోతే కాపాడుతాడు దేవుడు, దూకితే చాలాసార్లు చెప్పారు మీకు, అవునా? అప్పుడు ఏమంటాడంటే దేవుణ్ణి శోధించకూడదు మనం. నువ్వు నీటిలో ఉంటే, అవసరతలో ఉంటే, నీకు అది సహాయం అవసరమైతే దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా చేయగలడు. దాన్ని నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం. హల్లెలూయా. ఉదాహరణకు చూడండి, కొంతమంది భక్తులు మీ కళ్ళ ముందు పెడతాను. లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనం.
అస్స అస్స ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూశాను. జాలరులు వాటిలో నుండి దిగి యేసుప్రభు ఒకరోజు ఉదయాన్నే వెళ్తూ ఉంటే, గలిలయ సముద్రం తీరంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే 2 పడవలు కనబడ్డాయి ఆయనకి. ఆ పడవల్లో కొంతమంది జాలరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రంతా వేటకెళ్ళి ఏమి దొరకనందువల్ల, ఏమి లేనందువల్ల ఆ వలలను ఏం చేస్తూ ఉన్నారంటే, చేపలు పడకపోయినా ఇంకోటి పడతాయి. ఏంటది? చెత్త పడింది, నానా చెత్త అందులో ఇరుక్కుపోయింది. మరలా వేటకెళ్ళాలంటే ఆ వలలు ఎలా ఉండాలో తెలిసిన శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఆ వలలు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూశాడు ప్రభు. చదువు. ఆ దోణులలో సీమోనుదైనా ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని అతన్ని అడిగాను. కూర్చుండి ఆ యేసుప్రభు రాగానే చాలామంది ప్రజలు వచ్చారు. వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు, ఉపదేశం చెప్పాడు. అయిపోయిన తర్వాత పేతురుతో యేసుప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణులను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడి పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఒక మాట చూడండి. వాస్తవానికి నైట్ టైం చేపలు పట్టాలి, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, పగలు వెళ్తే చేపలేమి దొరకవు. ఇదే జ్ఞానం అంట. ఒక జాలరుడికి ఉన్నటువంటి జ్ఞానం. ఎందుకు? అతని వృత్తి. అతనికి ఏ టైంలో వల వేస్తే చేపలు పడితే అతనికి తెలుసు, ఏ టైంలో వేటకి వెళ్ళాలో కూడా తెలుసు. అంతవరకు ఆయన జ్ఞానం. మనుషుల జ్ఞానం ఏంటంటే పగలు వెళ్తే చేపలు పడం, రాత్రంతా మేము వెళ్ళొచ్చాం, మాకేమీ దొరకలేదు. అయినను ఇదేంటో తెలిసిన ఫెయిత్, విశ్వాసం. దేని మీద? దేవుని మాట మీద. హల్లెలూయా. నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ స్థితిగతులు వ్యతిరేకంగా ఉండొచ్చు, నువ్వు బలహీనుడు కావచ్చు, నీకు ఎటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యంలో నుంచి ఏదైనా దేవుడు నీతో మాట్లాడితే ఆ మాట పట్టుకొని కానీ నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఆ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. అందుకే ఈరోజు అంశానికి ఉన్న టైటిల్ ఏంటో తెలిసిన, నీ విశ్వాసంలోనే దేవుని శక్తి దాగి ఉంది. నువ్వు విశ్వసించినంత వరకు దేవుని శక్తిని నువ్వు అనుభవించలేవు. ఎంతకాలం అపనమ్మకంగా ఉంటావో, ఎంతకాలం అనుమానించే వ్యక్తిగా ఉంటావో, ఎంతకాలం అవిశ్వాసిగా ఉంటావో అంతకాలము నువ్వు దేవుని శక్తిని కానీ ఆయన కార్యాలు కానీ చూడలేవు. ఏం జరిగింది అప్పుడు? రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపల పట్టిరి. హల్లెలూయా. ఇప్పుడు నీలాటో నాలాటోడు అయితే రాత్రి అంతా నిద్ర లేకుండా ప్రయాసపడ్డా, ఏం లేదులే వెళ్తావులే, నువ్వు చెప్పావు కానీ అని అంటావు. చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే మన జ్ఞానాన్ని మాత్రమే మనం విశ్వసిస్తున్నాం. మన జ్ఞాన పరిధిలో జరిగేదాన్ని ఎవరికైనా అద్భుతం జరిగిందనుకో, నాకు జరుగుతుంది నమ్ముతాం, కానీ ఎవరికి జరగలేదు నాకే జరుగుతుంది అంటే మాత్రం నమ్మం. అదే అపోస్తులైన పౌలు అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉండకూడదు, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుని జ్ఞానం ఏంటి? ఏ స్థితిలోనైనా ఆయన చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, ఆమె ఎన్నాళ్ళ నుంచి బాధపడుతుందంట చెప్పండి. ఒకళ్ళో ఇద్దరు మాట్లాడుతున్నారు, చెప్పాలి. దేంతో? రక్తస్రావం వ్యాధితో బాధపడుతుంది. ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళలేదా? డబ్బులు ఖర్చు పెట్టలేదా? తిరగలేదా? కానీ ఆమెకి ఏమి లేదు. కానీ అక్కడ ఒక మాట అంటుంది ఆవిడ. చూడండి మార్కు సువార్త 5:26 చూడండి. చాలు. ఈ మాట వాళ్ళ కుటుంబీకులతో కానీ ఎవరితో నేను చెప్తే నమ్ముతాడా?
12 సంవత్సరాల నుంచి కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. చాలామంది వైద్యుల దగ్గరికి తిరిగింది, చాలా ఊర్లు తిరిగింది, ఎక్కడ బాగుపడలేదు. కానీ అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకార్యాలన్నీ యేసు గురించి విని జనాల్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు, కానీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను అని నమ్మింది. ఈ బాగుపడతానన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఎవరికైనా చెప్తే నమ్ముతారా? కానీ ఆమె ఏమి నమ్మిందో తెలిసిన? దేవుని జ్ఞానము నమ్మింది. తన విశ్వాసము దేవుని జ్ఞానమును ఆధారం చేసుకుంది. దేవునికి అసాధ్యమైంది లేదు. అందుకే యేసు ప్రభు ఎవరిని బాగు చేసినా కూడా నేను యేసును గనక నేను బాగు చేస్తున్నానని అన్నాడా? నేను దేవుని కుమారుని కనుక నేను బాగు చేస్తున్నాను అన్నాడా? నేను ముట్టుకున్నాను కనుక నువ్వు బాగుపడ్డావని అన్నాడా? ఏమన్నాడు? నీ విశ్వాసమే. హల్లెలూయా. కాబట్టి ఏమో ఆమెతో మాట్లాడతాడు 34వ వచనంలో, అందుకు ఆయన కుమారి స్వస్థపరిచెను, నీవు సమాధానము గలదానివై పొమ్ము. ఆమె విశ్వాసము దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుంది. దేవుడు చేయగలడు అని నమ్మింది. ఎలాగంట? వస్త్రం ముట్టుకుంటే చాలంట. ఈ క్లాత్లో హీలింగ్ కనిపెట్టింది ఆవిడే. తర్వాత అపోస్తులు నడికట్టు, చేతి రుమాలు, ఇప్పుడు మనలు కూడా రుమాలు అమ్ముతున్నారులే. ప్రారంభంలో దేవుణ్ణి ఎంతగా విశ్వసించిందంటే తనను వెంబడించిన శిష్యుల కంటే అధికంగా విశ్వసించింది ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు బైబిల్ పట్టుకొని తిరిగేసే మనకంటే కూడా అన్ని జనులు ఎక్కువ విశ్వసిస్తారు దేవుణ్ణి. రోజు సంకలం ఉంటుంది బైబిల్. ఏమోనమ్మా ఎప్పుడు మారుతాయి, ఎంత మా జీవితంలో ఏదో చేస్తున్నాం ప్రార్థన అంటావు నువ్వు. ఒక అంజురాలు అంటది, లేదమ్మా మీ దేవుడు గొప్పోడమ్మా, దేవుడు చేస్తాడమ్మా అంటారు రాళ్ళు. మనం పొద్దున్న లేస్తే సంకలం పెట్టుకొని తిరుగుతాం. ఏడా అన్ని జనులు ఎంతో గౌరవిస్తారు దేవుని వాక్యాన్ని, అన్ని జనులు ఎంతగానో విశ్వసిస్తారు దేవుణ్ణి. అందుకే చాలామంది చూడండి మన ప్రాంతంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్కి వెళ్ళి కనబడిన క్రైస్తవుల కంటే కనబడిన అన్ని జనులు ఎంతోమంది ఎన్నో మేళ్ళు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వెళ్తారు కానీ నమ్మరు, ఏదో వెళ్తారు అంతే. హార్ట్ఫుల్గా విశ్వసించరు దేవుణ్ణి, సందేహింపక దేవుణ్ణి విశ్వసించరు. అన్ని జనులు అయినప్పుడు కూడా వాళ్ళు సందేహింపక దేవుణ్ణి విశ్వసించినందున వాళ్ళు అడిగి నేను పొందుకుంటున్నారు. అందుకే పౌలు అంటాడు, నీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండకూడదు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మనుషుల జ్ఞానం ఏంటి? కంటికి కనిపించేవి. దేవుని జ్ఞానం ఏంటో తెలిసిన? అదృశ్యమైనవి. హల్లెలూయా చెప్పండి. మా తోటలో అమ్ముతారు, దిష్టి తగలకుండా రేకులు అమ్ముతున్నారు ఈ మధ్య. అమ్ముతున్నారా రేకులు? మీకు కనబడలేదు ఇప్పుడు? రాగి రేకులు చేసి దాని మీద ఒక ఫ్లవర్ వేసి ఒక అంతరంలాగా వేసి దాని మీద వాక్యాలే రాస్తారు, వాళ్ళు వేరే ఏం రాయరు. కొంతమంది ఉంటారు విశ్వాస పిశాచులు, అది తీసుకెళ్ళి తలుపు కొట్టుకుంటారు. ఎన్ని విశ్వాసం మనుషుని జ్ఞానమా? మన జ్ఞానం ఏంటంటే దేవుని వాక్యమై ఉండాలి. నీ విశ్వాసం దేని మీద అంటే దేవుని మాట మీద ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసాన్ని కాస్త మెరుగుపరుచుకో. కంటికి కనబడేది వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కాదు, బైబిల్ చెప్పింది కనుక నా జీవితంలో అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానాను స్త్రీ అని ఒక ఆమె వచ్చింది, ఆమె అన్యురాలు. ఆమె అంటది, అసలు యూదులు వాళ్ళని చూస్తేనే అసహించుకుంటారు, కానీ యేసు ప్రభు మాత్రం నన్ను అంగీకరిస్తాడని విశ్వాసంతో వచ్చింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఆయన దగ్గరికి పోబాకు, వాళ్ళకి మనకి పడదు, వాళ్ళు మనల్ని చూస్తేనే అసహించుకుంటారు, వెళ్ళొద్దని అందరూ అరుస్తూ ఉంటే చివరికి యేసు వెనకథలు ఉన్న శిష్యులు కూడా నువ్వు ఆయన కథలు రావద్దు అన్నా కూడా యేసు కూడా అంటాడు ఒకనొక సమయంలో, అమ్మా చిన్నపిల్లలకి పెట్టేది కుక్కలకి పెట్టకూడదని. అయినా కూడా ఆమె విశ్వాసం ఏంటో తెలిసిన? దేవుడు నన్ను త్రోసివేయడు, అందరి వంటి వాడు దేవుడు కాదు, యేసు అందరి వంటి వాడు కాదు అని ఆమె విశ్వసించి, చూడండి ఒక మాట చదవండి, ఆ మాట మత్తయి సువార్త 15:22. వెళ్ళగా వచ్చి, ప్రభువా వచ్చి
గనుక ఆ, 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 ఉమ్, 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 ఉమ్. ఆ, ఆ గడియలోనే ఆ, ఆమె కుమార్తె స్వస్థత పొందాను. హల్లెలూయా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దేవుడే మన ప్రార్థన విన్నట్టుగా ఉంటుంది, కానీ మన ప్రార్థన దేవుడు వినకుండా నీ విశ్వాసం, నీ పట్టు విడువని విశ్వాసాన్నే నీకు చీకటిలో కూడా వెలుగును కలుగు చేస్తుంది. గాఢాంధకారంలో కూడా నువ్వు నడవగలుగుతావు. ఆ విశ్వాసం నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుంది? నా ఎద్దుకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమును. ఆ మాట చెప్పిన దేవుడు నిన్ను ఎందుకు పక్కన పెడతాడు? లోబడినొల్లని వారి కొరకు దినమల్లా నా చేతులు చాపుతున్నాడని యెషయా ప్రభువు చెప్పినట్టుగా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకెందుకు కార్యాలు జరిగించడు? నువ్వు విశ్వసించనందున. ఎలాగా? దేవుని జ్ఞానమును ఆధారం చేసుకొని. దేన్ని బట్టి నువ్వు ఆ దేవుని విశ్వసించాలంట? వాక్యము. అందుకే వాక్యం చదవాలి చదవాలి చదవాలని చెప్పేది. నిన్ను ఆదరించేది, నిన్ను స్వస్థపరిచేది, నిన్ను బాగు చేసేది, నిన్ను ధైర్యపరిచేది దేవుని వాక్యమే. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావో నీలో ఏముంటుందో తెలిసిన? దేవుని జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చదువుకున్నటువంటి శతాధిపతి కూడా అంటాడు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు. అదేంటి మాట సెలవిస్తే దాసుడు బాగుపడడం ఏంటి? నువ్వు ముడితేనో, నువ్వు వైద్యం చేస్తేనో, నువ్వు కట్టుకడితేనో నా దాసుడు బాగుపడతాడంటే బాగుండు, కానీ మాట ఏంటి? మాట ఏ మాటను ఆధారం చేసుకొని ఆ యొక్క శతాధిపతి ఆ మాట అంటున్నాడు? యేసుప్రభు అంటాడు కదా ఎక్కడ? నిర్గమాకాండంలో, నా వాక్కుని పంపి నేను వారిని బాగు చేసేదను అన్నాడా లేదా? చదవండి ఒకసారి. నిర్గమాకాండం 15:26. ఇంకో దగ్గర ఉంటుంది, నా వాక్కుని పంపి వారిని బాగు చేసేదని. కీర్తనల గ్రంథం అనుకుంటా. దేవుడు తన మాటతో స్వస్థపరుస్తాడు. ఆ శతాధిపతి అంటాడు, నేను 100 మందిని పొమ్మంటే పోతారు, 100 మందిని రమ్మంటే వస్తారు, నేను సహాధికారమునకు లోబడిన వాడినే, ఆయనను నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఎలా? ఒక్క మాట. ఆయన విశ్వాసాన్ని దేవుడు చూసి ఆశ్చర్యపోతాడు. చూడండి ఒకసారి ఆ మాట చదవండి. మత్తయి 8:8. ప్రభువా కాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి పదమూడు. అంతటి యేసు, ఇక వెళ్ళుము. ఆ గడియలోనే, అంటే యేసు ఆ మాట ఎప్పుడైతే పలికాడో అదే సమయానికి ఆ ఊర్లో ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఫెయిత్. నేను ఇంకో మాట చెప్పనా? నువ్వు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా నువ్వు నమ్మి వేసుకోకపోతే అది నీకు తగ్గదు, పనిచేయదు. డాక్టర్ దగ్గర కూడా మందుల కంటే ఆయన మాటే పనిచేస్తుంది. మనుష్యుని మాట మీద నమ్మకం ఉంచితేనే నీకు పనిచేస్తుంది. దేవుని మాట సజీవమైనది, జీవము కలిగినది. భూమి ఆకాశములు గతించిన కానీ నా మాటలు ఎన్నడూనూ గతించవు. నీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని? మందిరానికి రావాలని ఎందుకంటారంటే వాక్యం వింటారని. వాక్యం ఎందుకు వినాలంటే దేవుని జ్ఞానం వస్తుందని. దేవుని జ్ఞానం వస్తే ఏమైందంటే దేవుని వాక్యంలో అలా రాయబడింది కనుక అలాగూ నా జీవితంలో దేవుడు చేయగలడని విశ్వసిస్తావు కనుక. కానీ ఇది కాదు, కొంతమందికి జ్ఞానం ఉండదు. మనుష్యుని జ్ఞానమును ఆధారం బయట పరిస్థితులు చూసి. పరిశుద్ధ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు, సౌలు,
దావీదు. దావీదు అప్పటికి గొర్రెల కాపరిగా ఉన్నాడు. సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజు అవ్వగానే ఫిలిష్తీయులు అందరూ కలిసి ఒక సరైన పట్టుకొచ్చారు. ఆడి పేరు తెలుసుగా మీ అందరికీ? ఏం పేరు ఆడి పేరు? ఇజ్రాయెల్ మీద గొడవకి వెళ్ళడానికి ఒకరిని పట్టుకొచ్చారు. ఆడి పేరు గొలియాతు. అల్లులు చెప్పండి. ఆడు వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, ఫిలిష్తీయుల దండులో నుంచి నేను వచ్చాను ఒక్కడనే, మీలో నుంచి కూడా ఒకరిని పంపించండి, మా ఇద్దరం కొట్టుకుంటాం. ఎవడు చచ్చిపోతే, నేను చచ్చిపోయాను అనుకోండి, మా వాళ్ళందరూ మీకు దాసులు అయిపోతారు. మీ ఓడు చచ్చాడు అనుకోండి, మీరందరూ. ఈ మాట చెప్పుతుంటే సౌలుతో ఉన్న సైన్యానికి వణుకు పుట్టిందట. ఎందుకు వణుకు పుట్టిందయ్యా అంటే చదవండి అక్కడ, 1 సమూయేలు 17:11 చూడండి. ఎందుకు భీతులేరో తెలుసా? ఆ పై వచనాలు చదవండి, 4వ వచనం నుంచి. శూరుడొకడు 6 మూరల జానడు ఎత్తు మనిషి. మూర అంటే ఎంతయ్యా? చూపించు. మూర 6 మూరలు. 6 మూరలు అంటే ఎంతయ్యా? ఏ స్కూల్ నాయనా? మేస్త్రి అని అడిగితే తప్పు చెప్తున్నాడండి. అంత 9. 6 మూరల జానడు. అంటే జానంటే 9 అంగుళాలు 10 అంగుళాలా? ఎంతో ఒక అంటే ఒక్కొక్క పెద్ద దున్నోళ్ళకి పెద్ద అవుతుందిలే, చిన్న దున్నోళ్ళకి 6 మూరల అంటే 9 అడుగుల 9.5 అడుగులు ఎత్తి మనిషి సరిగ్గా ఉన్నాడు. ఆడికి మళ్ళీ అసిస్టెంట్ దేనికి? వాడు బల్లి మోయడానికి, వాడు డాలు మోయడానికి. ఆడు నడిచి వస్తుంటే దమ్ 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 అంటుందంట భూమి. ఆడొచ్చి తిడుతున్నాడు. చదువు. ఇదంతా చూస్తున్నారు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలను. రాజు వాడి ఎత్తు, వాడి బలము, వాడి ఆయుధాలు, వాడి అరుపులు, వాడి మాటలు ఇవన్నీ చూసి వాళ్ళకి ఏమైపోయిందో తెలిసిన. చూడండి 11వ వచనంలో, సౌలును ఇజ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఏంటి వీళ్ళ జ్ఞానం? అమ్మో వాడు బలవంతుడు, అమ్మో వాడు ఎంత పొడుగున్నాడు, అమ్మో వాడి ఆయుధాలు ఏంటి, అమ్మో వాడి ఆయుధాలు మోయడానికి ఒకడు ఉన్నాడు, అమ్మో నేను ఆడు తొడంతలేను, అమ్మో నేను ఆడు చెయ్యంతలేను, అమ్మో నేను వాడు ఏలంతలేను, అమ్మో ఈ అప్పులు ఎంత ఉన్నాయి, అమ్మో ఈ బాధ ఎంత ఉంది, అమ్మో నా వల్ల కాదు, అమ్మో గుండె నొప్పి వచ్చినట్టు చచ్చిపోయాడంట. ఇలాగ మనుష్యుని జ్ఞానమును ఆధారం చేసుకొని మనం వాటిని చూసి ఏం చేస్తామంటే బహుభీతులం అయిపోతామంట. ఎలాగా? ఇంక విశ్వాసం లేదు, యేసయ్య లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. మొన్న 5లో ఇక్కడ నొప్పి వచ్చింది, నీకు వచ్చినట్టే చచ్చిపోతే తెల్లారిసరికి అంతేడు, ఇంక మరి పడుకోడు. ఇంక వచ్చింది గ్యాస్ నొప్పే. ఆడు చెప్పాడుగా, ఎవడు? అదే నొప్పి వచ్చింది, ఆడు చచ్చిపోయాడని. అవునా? నాకు మొన్న వచ్చిందా లేదా? డాక్టర్ అన్నాడు ఈ రాత్రి కోయకపోతే కష్టం అన్నాడు. తమ్ముడు అనలేదా? మనం వెళ్ళాం కదా లోనకి, ట్యాబ్లెట్లు వేసి 10 రోజులు అయింది. అంటే మానిమని గట్టి కాదు, షుగర్ పిల్ల గట్టి మానిగలరు, మానిమని కాదు. మన జ్ఞానము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉండకూడదు. దేవుడు చేస్తాడు, విశ్వసించాలి. మొత్తానికి సౌలు అని టీము ఆ గొలియాతును చూసి, వాడి బలాన్ని చూసి, వాడి ఎత్తును చూసి, వాడి మాటలను చూసి భయపడిపోయారు. వాడిని జయించడం మా వల్ల. సౌలు దేవుడు ఎవరో చెప్పాలి గట్టిగా. సౌలు దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతేగా. మరి దావీదు దేవుడు ఎవరు? సౌలు దగ్గర ఏముంది? సైన్యం ఉంది. సౌలు దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. సౌలు దగ్గర ఏమున్నాయి? గుర్రాలు, రథాలు ఉన్నాయి. సౌలు దగ్గర ఏముంది? అధికారం ఉంది. ఉందా? సౌలుకి ఏముంది? ప్రజాబలం ఉంది. దావీదుకి ఏముంది? ఏమీ లేదు. వాస్తవానికి చెప్పాలంటే రాళ్ళు కూడా లేవంటే ఏరుకొచ్చుకున్నాడు అప్పుడు. సిక్కం ఉంది. ఏముంది? సిక్కం అంటే ఏంటి? అదే డబ్బులు గట్టి దాచుకుంటాం కదండి.
వడిసె ఒకటి ఉంది. ఎందుకు ఆ వడిసె? గొర్రెల దగ్గరికంట నక్కలు ఎలుగుబంట్లు వస్తాయంట. వాటి దగ్గరికి మనం వెళ్తే ఏమైంది? వాటిని వదిలేసి మనల్ని తగులుకుంటాయి. ఆ వడిసెలో రాయేసి ఏం చేస్తారంటే దూరంగా ఉండి గొర్రెల దగ్గరికి రాకుండానే ఆ వడిసెతో ఆ నక్కల్ని, ఆ తోడేళ్ళని, ఆ ఎలుగుబంటుల్ని కొట్టడానికి వడిసె ఉంటుంది. ఈ మాటలు వింటుంటే ఇలాగ భయం పుడితే, ఈ మాటలు వింటుంటే దావీదుకు రోషం వచ్చిందంట. ఏమొచ్చింది? 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 ఈడెవడీడు? అన్యుడు. ఈడేమంటున్నాడు? నరుకుతా, కొరుకుతా, పొడుస్తా, మా దేవుడు ఇలా అంటాడు, మా దేవుడు అలా అంటాడు అని చెప్పిస్తున్నాడంట వాడు. నీకేం రావాలి? ఏమవుతుంది? ఏడిపోతుంది. ఏమవుతుంది? నన్ను అన్నారే, నా బతికిలగైపోయింది, అందరూ బాగున్నారే, నేను ప్రభువుని నమ్ముకున్న నా స్థితి ఏడవకూడదు. నీకేం రావాలి? రోషం రావాలి. అన్ని జనుల్లో నీ నామం ఎందుకు దూషింపబడాలి ప్రభు అని రోషం కలిగి మోకరించాలి. దావీదు ఏమన్నాడు తెలుసా? మాటలు విని చూడండి. అదైపోయింది కదా, అక్కడ దాకా వెళ్ళిపోవద్దు, ఆగండి కాసేపు. సైజుకి సౌండ్కి ఏమైనా తేడా ఉందా? దావీదు సైజుకి దావీదు చేసే సౌండ్కి ఏమైనా తేడా ఉందా? సంబంధం ఉందా? ఆయన సైజు ఎంత? ఎంత సౌండ్ అంత. దేవుడు అద్భుతం చేయాలంటే నీ సైజుకి, నీ బలంకి, నీ శక్తికి, నీ జ్ఞానానికి, నీ ప్రణాళికకి సంబంధమే ఉండదు. సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నిన్ను పడగొడతానని వాగ్దానం చేశాడు. ధైర్యం చేసి వెళ్ళాడట. సౌలుదేమో మనుష్యుని జ్ఞానం, అమ్మో ఆడంతున్నాడు నా వల్ల కాదని. దావీదుదేమో దేవుని అందల విశ్వాసము, అది వాక్యమును ఆధారం చేసుకున్న. అందుకంటాడు కదా దావీదు ఏమంటాడు? యెహోవా నా బలం అంటాడు, యెహోవా నా దుర్గం అంటాడు. నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడు ఆయనే, నా చేతులకు పోరాటము నేర్పువాడు ఆయనే, నా పాదములకు దీపము ఆయనే. ఈ మాటలన్నీ ఎలా వచ్చినాయి దావీదుకి? ఫెయిత్, దేవుని వాక్యమును ఆధారము చేసుకున్న విశ్వాసం. ఇస్తాడా లేదా? ఎలాగంట? ఒక రాయిచ్చు కొడితే పడిపోయాడంటండి. మనుషుని జ్ఞానం ఆధారం చేసుకొని వెనక్కి తగ్గిపోయిన సౌలు గెలిచాడా? దేవుని జ్ఞానం ఆధారం చేసుకుని విశ్వాసంతో అడుగు ముందుకు వేసిన దావీదు గెలిచాడా? అసలు అంత మనిషిని నేను ఎలా కొట్టగలను అని ఆళ్ళ జ్ఞానం, దేవుడు అప్పగించగలడని దావీదు జ్ఞానం. హల్లెలూయా. చదువు కంటిన్యూషన్ 46 17:46. హల్లెలూయా. ప్రభువా, నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడువు నీవు, నా స్థితిగతులు మార్చగలిగిన దేవుడువు నీవు. ఇదిగో నీ అద్భుత కార్యము ద్వారా నాతో నీవు ఉన్నావని అన్ని జనులకు రుజువుపరిచినట్లుగా నీవు ఒక అద్భుతము జరిగించమని రోషంతో ఆయన పాదాలు పట్టుకోవాలి కదా, విశ్వసించాలి కదా. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసము ఉండకూడదండి. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు నయమాన్ అని, వాడికి విశ్వాసం ఉంది కానీ ఆడి విశ్వాసం వేరు. ఏంటి ఆడి విశ్వాసం? ఎలీషా పాష గారి దగ్గరికి పోతాను, నేను వెళ్ళంగానే నేను సైన్యాధిపతిని కనుక గబగబా బయటకు వస్తాడు, వచ్చి నా మీద ఆయన చెయ్యి ఆడిచ్చి తన దేవుని నామములో నన్ను బాగు చేస్తాడని అతడు విశ్వసించాడంట. చదవండి 2వ రాజుల గ్రంథం 5:11. ఇంకొంచెం వెనక్కెళ్ళు. కొంచెం వెనక్కి చదవమ్మా, ఇంకా వెనక్కి వెళ్ళాలి. చదువు ద్వారకా, నువ్వు చదువు 11 చదువు. అందుకు నయమాను
కోపము తెచ్చుకొని అతడు నా యొద్దకు వచ్చి పిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి అతడి చెయ్యి నాకు రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఇది ఎవరి జ్ఞానం అంట? నయమాను జ్ఞానం. చెప్పండి, చెప్పాలి. నయమాను జ్ఞానం. కొంతమంది నయమానులు ఉంటారు మన దగ్గర. వాళ్ళు అనుకుంటారు ఎలా చేయాలని. ఎందుకు చేయాలా? నువ్వు అనుకున్నట్టుగా దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు నీ గురించి ఏమనుకున్నాడో అది చేస్తాడు. ప్రభువా నువ్వు అనుకున్నది చేయగలవు, నన్ను విడిపించడం కావాలా, నీకు నచ్చినట్టు విడిపించడం కావాలా? హల్లు చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడిపించాలని ప్రార్థన చేశారు. విడిపించాలని ప్రార్థన చేసినా వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కానీ వాళ్ళేమనుకున్నారు? ఎర్ర సముద్రం కాకుండా విడిగా వాళ్ళని దూరంగా తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటి? ఎర్ర సముద్రం అడ్డు రావాలి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాలి, దాన్ని వారు దాటాలి, అక్కడికి ఐగుప్తీయులు రావాలి, వారందరినీ జల సమాధి చేయటం దేవుని ఉద్దేశం. నీ గురించి దేవుడు ఏదైనా లేట్ చేస్తున్నాడంటే అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. నువ్వు షార్ట్కట్లు వెతకూడదు దేవుని దగ్గర. దేవుడు ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. నీకున్న పనంతా ఏంటంటే నువ్వు ఆయన్ని విశ్వసించడమే. ఈయన అనుకుంటున్నాడు నువ్వు ఇలా చేస్తావని, కానీ ఆయన ఏమంటున్నాడు? యోర్దాను నదిలో 7 సార్లు ములుగు నీ రోగం పోద్దా అంటున్నాడు. దేవుడు నేను అలా బాగు చేయాలనుకున్నప్పుడు నాకు ఇలాగే కావాలనుకుంటే ఎట్టా? కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు ఇస్తారు. నాకు జ్వరం ఉందండి, బాగా జ్వరం వస్తుందండి, నాకు ఇంజెక్షన్ చేయండి అంటారు. నీకు ఇంజెక్షన్ చేయాలో ట్యాబ్లెట్ ఇవ్వాలో ఆయన చెప్తాడు, నువ్వు చెప్తావా? ఆయన ఒక మాట్లాడతాడు, తెంగరోడా మాకు మంచి మెంటలు ఉన్నాడు అనుకో, డాక్టర్ నేనా నువ్వా అంటాడు. అవునా కదా? నాకు రోగం పోవాలి, నువ్వు వైద్యం చేయి. నా పరిస్థితి మారాలి, నువ్వేం చేస్తావు చేయి ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు అని నేను ఇలాగూ చెయ్యని నువ్వు అనకూడదు. నీ తెలివితేటలు, నీ జ్ఞానము నీవేం వాడకూడదు. నీ స్వబుద్ధిని, నీ జ్ఞానం, మనుష్యుని జ్ఞానం ఆధారం చేసుకొని మన విశ్వాసం, నన్ను విడిపించు, నన్ను బాగు చేయి. హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత ఏం జరిగింది? చదువు. మళ్ళీ ఇక్కడ చూడు, చాలా నదులు ఉన్నాయి, అవన్నీ మంచి మంచి అవి వదిలేసి మురికి కాలంలో మొలగమంటాడు ఏంటి అంటున్నాడంట. పెద్ద పెద్ద నదులన్నీ ఉన్నాయి, మంచి మంచి హాస్పిటల్లన్నీ ఉన్నాయి, పోయి ఆ వైద్యుడి దగ్గరికి పొమ్మంటారండి. వైద్యుడితోటి హాస్పిటల్తో సంబంధం లేదు. దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పో. చదువు. కావా? ఎందుకు? నొందేవాడు అయితే ముందే పోయేవాడుగా. అవన్నీ మంచి మంచి కదా, దీనికంటే అందులోకి వెళ్తే నాకు రోగం తగ్గిపోతుంది కదా అంటాడు. మరి పోలేకపోయావా? చెప్పు. ఎలాగంట? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? పాస్టర్ గారి మీద. పాస్టర్ గారి మీద కోపడితే ఏమవుతుంది? ఏం రాదు. నీ మనసు కష్టమైనా, అది నీకు ఇష్టం లేకపోయినా దైవజనుడిని చెప్పింది చేస్తే నీకు మేలు. అప్పుడు ఆయన పక్కన ఒకడు ఉన్నాడు. వాడెవడో తెలిసిన నయమాల్లో ఒక గుణం ఉంది. ఎవడైనా ఏదైనా చెప్తే వింటాడు. మొరటోడో కానీ మంచోడే. చెప్పండి, మంచోడే. ఎక్కడి దాకా ఎందుకు వచ్చాడో తెలిసిన, వాళ్ళ ఆవిడికి వాళ్ళ ఇంట్లో పని మనిషి చెప్పింది. ఏమని? పలానా ఊర్లో దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే మన యజమానుడు బాగుపడతాడని. వాళ్ళ ఆవిడ చెప్పింది, పలానా దగ్గరికి పో బాగుపడతావంట. నీకెవరు చెప్పారంటే మన పనిపిల్ల చెప్పిందంటే, పనిపిల్ల చెప్పేదేంది నల్ల. అది పట్టుకొని రాజుగారి దగ్గరికి పోయాడు. మా పనిపిల్లకి మా ఆవిడ చెప్పింది, మా ఆవిడ నాకు చెప్పింది, నేను నీకు చెప్తున్నా, నా ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడు, నాకు లెటర్ కావాలన్నాడంటే ఈయన. అంటే ఇనే స్వభావం కలిగిన వాడు. ఎవరు? కొంతమంది వింటారు కానీ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకు ఉంటుంది. ఏంటిది? కొంతమంది వింటారు, వాళ్ళ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది, అది వాళ్ళ జ్ఞానం ప్రకారం జరగాలి. జరగవు. దేవుని కార్యాలు మాత్రం అట్ట జరగవు. ఆయన చేతికి ఒప్పచెప్పి ఉంచుతాడో, పీకుతాడో, ఇస్తాడో, మానేస్తాడో నీ ఇష్టం ప్రభువా. అప్పుడు ఆయన అంటాడు, చదువు. వచ్చి ఎలాగంట? నాయన అంటే గడ్డం పట్టుకొని బతిమలాడుతున్నాడు. నాయన, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం అంటే
నాకు 500 కేజీల బంగారము వెండో లేదంటే నాకు ఒక ఊరో ఒక రాజ్యాన్ని నాకు రాసిమ్మంటే నువ్వు ఇస్తావు కదా, నువ్వు చేయడం మానేస్తావా? నిమిషాల్లో ఇచ్చేస్తావు కదా, నీకు అంత ఉంది కదా. నిన్నేమన్నాడు? కడుక్కో అన్నాడు. ఏమన్నాడు? నాకు నచ్చిందే కడుక్కుంటాను అన్నాడు ఈయన. చదువు. మేలు కదా. మునగగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపడదాం. అప్పటి వరకు మనుష్యుని జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు. నాకు ఇలాగూ ప్రార్థన చేయాలని, లేదా ఫలానా నదిలో మునిగితే బాగుపడతానని మనుష్యుని జ్ఞానం అది. ఎప్పుడైతే దేవుని జ్ఞానం దగ్గరకు వచ్చాడో, దైవజనుడి మాటకు లోబడ్డాడో, అతడు ఊహించని స్వస్థత అతడు పొందుకున్నాడు. అంతవరకు ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, దేశంలో పలుకుబడి ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అంతఃపురాలు ఉన్నాయి, సకల భోగాలు ఉన్నాయి. కానీ ఏం లేదో తెలిసిన ఏంటది? పాపం మొన్నటిదాకా మా అమ్మాయి కూడా ఇంతే. ఇంట్లో ఏసీ వేసి పెట్టినా, తిమోతిని పలకరించిన, అన్న కేజీని పలకరించిన, పెద్దమ్మను పలకరించిన, అలా ఆయన్ని పిలిచిన, ఏం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి లేదు అతనికి నెమ్మది. ఎవరికి? నయమానికి లేదండి. ఎప్పుడైతే దేవుని జ్ఞానమును ఆధారం చేసుకుని దేవుని మాటను విశ్వసించాడో, పసి పిల్లని దేహము వలె అయిపోయిందంట. హల్లెలూయా. దేవుని ఆలోచనలు మనకు అందమండి. నువ్వు నోరు మూసుకొని లోబడ్డావు అంతే. క్వశ్చన్ చేయకుండా దేవుని మాటగా లోబడాలంతే. ఇది ఎలా అవుతుంది, అలాగెలాగవుతుంది, ఇది ఎలా జరుగుతుంది, నీకు వద్దు, నీకు అనవసరం. అందుకే ఒక దగ్గర ఇర్మియా గ్రంథం ఉంటుంది కదా, కుండ కుమ్మరవాడిని ఇలాగ అనవచ్చిన, కుండ వెళ్ళి నన్ను అట్టచేయని అంటది. అది ఆయన చేతిలో ఒదిగిపోద్ది అంతే. ఆయనకి నచ్చిన పాత్రను ఆయన చేసుకుంటాడు. ఇంట్లోకి చేయాలో, వంటగదిలోకి చేయాలో, బాత్రూంలోకి చేయాలో, ఏ చెప్ప తయారు చేయాలో ఆ చెప్ప అయినా. కుండెళ్ళి కుమ్మరాన్ని అడగకూడదు, నన్ను ఎట్టెందుకు చేసావు, అట్టెందుకు చేసావని. మనం కూడా దేవుని దగ్గర ప్రశ్నలు వేయకూడదు. ప్రభువా నన్ను విడిపించు, నువ్వు ఎలాగ ఆయనకి తెలీదా? నీకు ఏదైనా ఇచ్చినా నీ మంచికే, ఏదైనా తీసేసినా. హల్లు చెప్పండి. కావాలని చదవండి. ఇర్మియా గ్రంథం 11:29-11 త్వరగా. కాదండి, దేవుడు నీకు ఏది ఇచ్చినా, ఏది తీసినా, ఏది చేసినా నీకు మంచి జరగడానికే. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన కుళ్ళిపోతాడు కాదు, స్వార్థపరుడు కాదు, అసూయ ద్వేషం కక్ష ఏమీ ఆయనకి లేవు. ఆయన నీ తండ్రి. నీకు ఏది ఇచ్చినా నీ మంచికే, ఏది తీసేసినా, నీకు ఎవరిని పరిచయం చేసినా నీ మంచికే, నీ దగ్గర నుంచి ఎవరిని దూరం చేసినా నీ మంచికే. కాబట్టి మన విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండకూడదు. ఏం చేయాలి? దేవుని జ్ఞానమును ఆధారం చేసుకోవాలి. ఇంకొక మాట, శిష్యుని భార్య ఉంది. అయ్యా నా భర్త దేవుని భక్తుడు, నీ శిష్యుడు అప్పులు చేసి చచ్చిపోయాడు, నా పిల్లల సంగతి ఏంటి అంటే, ఆయన అన్నాడు నీ దగ్గర ఏముందంటే, ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా, నూనె కుండ ఉంది, ఖాళీ పాత్రలు తెచ్చి పోయమన్నాడు. అసలు నమ్మశక్యం కాదు ఆయన. కానీ ఆమె దేవుడు ఏదైనా చేయగలడని నమ్మిందామా? నమ్మితే దేవుని మహిమను ఎలా నమ్ము? ఉత్తి మాటలు చేద్దు. పాస్టర్ గారు ఏదో చెప్పారని పాస్టర్ గారు కూడా నీకు వాక్యం చెప్తేనే నమ్ము. వాక్యాన్ని నమ్ము, వాక్యంలో ఉన్న దేవుణ్ణి నమ్ము, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. మనుషుల జ్ఞానం వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అక్కడ చూసి ఎక్కడ చూడొద్దు. దేవుని వాక్యములు అలాగున ఉందా నమ్ము. ఈ వాక్యము భూమి ఆకాశములు గతించినను ఆయన మాటలెన్నడూ గతించవు. 7 మారులు మట్టి పూసలో పుటము వేసిన వాటితో సమానం ఆ మాటలు. ఆయన మాట నువ్వు విశ్వసిస్తే, ఆ విశ్వసించిన ఆ మాట జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఆమె నమ్మింది, తలుపులు వేసింది, ఖాళీ పాత్రలన్నీ పెట్టింది, ఉట్టుకొని తిప్పుతుంది.
పాత్రలు అయిపోయే వరకు ఆ నూనె కారడం మానలేదంట, అన్నీ నిండిపోయినాయి అంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవడన్నా చేస్తాడా? ఎవడన్నా చేస్తాడా? ఖాళీ పర్సన్ నాకు ఇచ్చి బీరువాలో పెట్టి డబ్బులు వస్తారు రేపు పొద్దున కంటే కూడా నమ్ముతాడా? ఆ దాంతో సమానం. కానీ ఆమె ఏం చేసిందంటే విశ్వసించింది. దేవుణ్ణి, దైవజనుని మాటను విశ్వసించింది. దేవుడు అది అవసరం చేశాడంతే. అందుకే ఒక మాట రాయబడింది, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2:9. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు, అల్లు చెప్పండి, దేవుడు ఎవరిని చెప్పాలి? గట్టి చెప్పండి. దేవుడు ఎవరిని? దేవుణ్ణి ప్రేమించి వారిని గూర్చి ఏవి సిద్ధపరిచెనో హల్లెలూయా. నీకు తెలీదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వ్యక్తివైతే నీ కోసం దేవుడు ఏం దాచి ఉంచాడు, ఏమని ఇవ్వనుద్దేశించాడో, ఏమి చెయ్యను ఉద్దేశించాడో అవి నీకు అర్థం కావు. ఊహించిన కూడా ఊహించలేవు. ఊహిత ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటను విశ్వసించండి. మీ విశ్వాసము మనుష్యుని జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుడు చేయగలడు, విడిపించగలడు, బాగు చేయగలడు. దేవుని చిత్తానికి అప్పగించుకోండి. దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నీ విశ్వాసములోనే దేవుని శక్తి దాగి ఉంది. దేవుని దగ్గర నుంచి పొందుకున్న వారందరూ కూడా విశ్వసించి పొందుకున్న వారే. శక్తి ఎక్కడుందంట? విశ్వాసంలో ఉంది. శక్తి ఎక్కడుందంట? ఆయన మాటలో ఉంది. ఆ మాటను నమ్మిన నీ విశ్వాసంలో ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎన్నో ప్రశ్నలు నీ హృదయంలో ఉండొచ్చు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని చదువు, పితరుల జీవితాల్లో చూడు, దేవుడు ఏమేమి చేశాడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నోరెత్తి ప్రార్థన చేద్దామా? అవును ప్రభువా, నేను మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నానేమో, వాళ్ళ మాటల మీద వీళ్ళ మాటల మీద నమ్మకం పెట్టుకున్నానేమో. ఇదిగో ఇది మొదలుకొని నాయన, ఇదిగో నీ శక్తిని ఆధారం చేసుకుంటున్నానయ్యా. నా విశ్వాసానికి ఆధారము నీ శక్తే ప్రభువా. నా విశ్వాసానికి ఆధారము నీ వాక్యమేనయ్యా. నా విశ్వాసానికి ఆధారము నువ్వు చెప్పిన మాటేనయ్యా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. అసాధ్యమైనది నన్ను బలపరచువాడు నాలో నుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించెను. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించెను. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడై. నమో నమో. సాధ్యమే అన్ని నా యేసు తోడై ఉండగా. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అన్ని. ఆమేన్. గ్లోరీ. సాధ్యమే అన్ని
ఏది నిన్ను కలవరపరుస్తుందో, అసాధ్యమైనది, అందరూ బిగ్గరగా, నిన్ను కలవరపరిచేది, నిన్ను దుఃఖపరిచేది, నిన్ను బాధ పెట్టేది విడిపించడానికి దేవునికి అసాధ్యమైంది కాదు. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అన్ని గ్లోరీ, సాధ్యమే అన్ని నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. అసాధ్యమైనది నన్ను బలపరచువాడు నాతోనుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఆమేన్. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని, సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని రిమాల షగదరల రబా. నా యేసు తోడయుండగా, 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 నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను నడిపించువాడు నాలోనుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఆమేన్. నువ్వు ఊహించలేని ఆశ్చర్య కార్యాలతో ప్రభు నడిపిస్తాడు. అది ఎలాంటిదైనా, ఏదైనా, నిన్ను దుఃఖపెట్టేదైనా, ఏడిపించేదైనా, నిన్ను బాధ పెట్టేదైనా, నిన్ను బంధించేదైనా, ఏదైనా కూడా ఆయనకు అసాధ్యమైంది లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపడదాం. అవును ప్రభు, నీకు అసాధ్యమైంది లేదు నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పలికిన దేవుడు అయ్యా. ఇదిగో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుదామని చెప్పావు కదా ప్రభువా. నిశ్చయముగా మా జీవితాల్లో కార్యాలు జరుగునుగాక, అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. వెత్తబడిన వాక్యము దేవుడు మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయలాగున ఆత్మ ప్రేరణ కలిగిన బిడ్డలు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.